అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలను కనుక తీసుకున్నట్లయితే మనకి పునర్వసు 4 పదం, పుష్యం 4 పదాలు, ఆశ్లేష 4 పదాలు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంటే చాలా లాజికల్గా థింక్ చేసి అనుకున్న పనులు అనుకున్న విధంగా సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నెట్వర్క్ పెంపొందించుకుంటారు. అలాగే సోషల్ మీడియాలో మీ యొక్క గుర్తింపు గౌరవం పెరుగుతుంది. స్నేహ సంబంధాలు పెంపొందించుకుంటారు. ఆగుతూ వచ్చిన కార్యక్రమాలు ముందుకు పడతాయి. వృత్తిపరంగా చాలా అనుకూలమైన సమయంగా భావించవచ్చు. మీ ఆలోచనలన్నీ కూడా చక్కగా ఉంటాయి. అలాగే లాజికల్గా థింక్ చేయడమే కాకుండా ఏ విషయాన్నైనా స్పష్టంగా చెప్పడం, ధైర్యంగా చెప్పడం, చెప్పాలనుకున్న విషయాన్ని సూటుగా చెప్పడం బట్టి కూడా ఏదైనా అపార్థాలున్నా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి వ్యక్తులతోనూ. తర్వాత మీ మీద మీరు ఎక్కువ దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటారు. ఆగిన పనులన్నీ కూడా చాలా ముందుకు వెళ్ళిపోవడానికి అనుకూలమైన సమయంగా ఒకటి భావించవచ్చు. సింహరాశి. అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది రోజు? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం మఖా, పుబ్బ, ఉత్తర. సింహరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో చాలా వరకు అనుకూలమైన అవకాశం కనబడుతుంది. వృత్తికి సంబంధించిన ప్రయాణాలకి, వృత్తికి సంబంధించిన పెట్టుబడులకు కూడా, అంటే ప్రయాణాల రీత్యా ఖర్చులు లాంటివి ఉంటాయి. అలాగే వృత్తిపరంగా ఎదగడానికి చేసే ప్రయత్నాలలో మిశ్రమ ఫలితాలు లాంటివి ఉన్నప్పటికీ కూడా శ్రమతో కూడిన ఫలితాలు లాంటివి మొత్తాన్ని సాధించడానికి ప్రయత్నం అయితే గట్టిగా చేస్తారు. అయితే దాంతోపాటుగా మీ యొక్క తోబుట్టువులతో కావచ్చు, లేకపోతే ఆత్మీయులతో కావచ్చు, ఘర్షణకి దూరంగా ఉండాలి. అలాగే వాహనానికి సంబంధించిన విషయాల్లో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ వాహనాలు నడిపేవారు కానీ, వాహనం కొరకు చేసే ప్రయత్నాలు కానీ, ఇవన్నీ కూడా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. స్త్రీలతో ముఖ్యంగా విభేదాలు రాకుండా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించగలుగుతారు. కన్యా రాశి. అమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు? ఉత్తర, హస్త, చిత్త. కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రయాణాలకి అవకాశం అనేది ఉంది. అలాగే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. తండ్రి యొక్క సహకారం ఆశించిన స్థాయిలో ఉండడం అనేది, దాంతోపాటుగా ఉపాసనా బలాన్ని పెంచుకుంటూ ముందుకు పెడతారు. అంటే కుటుంబ వాతావరణం కావచ్చు, లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాలు, ఉన్నత విద్య, అలాగే గృహ వాహన విషయాలు అన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం. అలాగే ప్రయాణాల వల్ల కూడా మీకు అనుకూలతలు, ఆధ్యాత్మిక ప్రయాణాలకి అవకాశం.